Hello everyone. So tech world లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేది చాలా ఇంపార్టెంట్ రైట్. సో దాంట్లో వన్ ఆఫ్ ద లీడింగ్ అండ్ ట్రెండింగ్ టెక్నాలజీ ఏంటి అంటే జావా. సో ఈ జావాని మీ సిస్టంలో ఎన్ని విధాలుగా మనం ఒక ప్రోగ్రామ్ రన్ చేయాలి, దానికి ఉన్న ప్లాట్ఫామ్స్ ఏంటి అనే దానికి డౌట్స్ ఉన్నా లేదా క్లారిఫికేషన్ కావాలి అన్న ఈ వీడియో కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. సో వెల్కమ్ టు ఎక్స్పర్ట్ చామ్స్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఈ రోజు ఈ వీడియోలో మనం ఏం చూస్తున్నామంటే వీఆర్ గోయింగ్ టు సీ ద ఇన్స్టలేషన్ అండ్ ఆల్సో platforms to run the Java program. ఫస్ట్ ఆఫ్ ఆల్ త్రూ ద కమాండ్ ప్రాంప్ట్ ద్వారా మీ ఒక జావా ప్రోగ్రామ్ని మీరు రన్ చేయొచ్చు. సో దానికంటే ముందు యూ నీడ్ ద సాఫ్ట్వేర్ టు రన్ ఇన్ కమాండ్ ప్రాంప్ట్. సో కాబట్టి జస్ట్ క్రోమ్లోకి వెళ్ళి జావా డౌన్లోడ్ అని క్లిక్ చేసేసారంటే ఇక్కడ మీకు ఒరాకిల్ వెబ్సైట్ కనిపిస్తుంది. సో ఇప్పుడు కరెంట్లీ లైక్ జావాని మెయింటైన్ చేసేది ఒరాకిల్ కాబట్టి సో అన్ని అప్డేట్స్ కూడా మీకు ఒరాకిల్ సాఫ్ట్వేర్లో మీకు ఈజీగా అవైలబుల్ ఉంటాయి. అండ్ మీరు ఇక్కడ కిందకి స్క్రోల్ చేశారంటే మీకు ఇన్స్టలేషన్ కోసం లైనెక్స్, మ్యాక్ ఓఎస్ అండ్ విండోస్ 3 ఆప్షన్స్ ఉన్నాయి. దాంట్లో విండోస్ మీద క్లిక్ చేశారంటే x64 ఇన్స్టాలర్లో ఉన్న exe ఫైల్ మీద క్లిక్ చేశారంటే యూ విల్ గెట్ దట్. సో సేవ్ అండ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఇట్ మీ డౌన్లోడ్స్లో అది అవైలబుల్లో ఉంటుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ నీడ్ టు బి కంప్లీట్లీ ఇన్స్టాల్. అది కంప్లీట్గా ఇన్స్టాల్ అయిన తర్వాత మీకు ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. సో ఆఫ్టర్ దాట్ దాని మీద క్లిక్ చేశారంటే ఎక్సీ ఫైల్ మీద మీకు ఇన్స్టాలేషన్కి ప్రాసెస్ వస్తుంది అనమాట. లైక్ విల్ బి డిస్ప్లే లైక్ దిస్ అండ్ ఇన్స్టాల్. కొంతమంది డైరెక్ట్గా కూడా వస్తుంది. ఓకే, అండ్ మీకు 2 ఆప్షన్స్ కనిపిస్తుంది, యూ వాంట్ టు డౌన్లోడ్ ఆర్ నాట్ అనేది. సో ఒకవేళ మీకు ఆల్రెడీ ఇన్స్టాల్ అయి ఉంటే రీఇన్స్టలేషన్కి ప్రాసెస్ చూపిస్తుంది. సో అండ్ నెక్స్ట్ క్లోజ్. సో ఇప్పుడు మీరు డైరెక్ట్గా కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళి చెక్ చేయొచ్చు. జావా స్పేస్ హైఫెన్ వర్షన్. సో మీకు జావా ఇన్స్టాల్ అయింది అంటే దాని వర్షన్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఏదైనా లొకేషన్ చూస్ చేసుకోవచ్చు, లైక్ ఈవెన్ డెస్క్టాప్ అయినా కూడా, లేదంటే లైక్ ఇంకా అనదర్ లైక్ డాక్యుమెంట్స్ అయినా కూడా, డౌన్లోడ్స్ అయినా కూడా ఎక్కడైనా చూస్ చేసుకోవచ్చు. సో నేను లైక్ డెస్క్టాప్లో ఒక ఫైల్ని క్రియేట్ చేస్తాను విచ్ ఇస్ sample.java. సో ఫస్ట్ I'll remove this and we'll do it newly. సో ఒక న్యూ ఫైల్ని జనరేట్ చేద్దాం విచ్ ఇస్ టెక్స్ట్ డాక్యుమెంట్. దిస్ ఇస్ file.java. సో జావా ఎక్స్టెన్షన్ షుడ్ బి .java అండ్ దీన్ని కమాండ్ ప్రాంప్ట్లో ఓపెన్ చేయండి. కమాండ్ ప్రాంప్ట్లో ఓపెన్ చేసేదానికంటే ముందు మీరు కోడ్ రాయాలి కాబట్టి యూ హ్యావ్ టు ఓపెన్ ఇన్ నోట్ ప్యాడ్. సో నోట్ ప్యాడ్లో ఇంకా కోడ్ రాయడం తెలుసు కదా, క్లాస్ ఫైల్ అండ్ ఫైల్ని మన క్లాస్ నేమ్ సేమ్గా ఉంటే మన కాంప్లెక్సిటీ ఏమనేది ఉండదు. అండ్ పబ్లిక్ స్టాటిక్ void main of string args. Okay, so you can run your code by giving the some print statement which is system.out.println of hello world. So after completion of it you have to run the code. So ఎక్కడ రన్ చేయాలి అంటే మీ కోడ్ ఫైల్ అనేది ఏ లొకేషన్లో ఉందో ఫస్ట్ ఆ లొకేషన్కి వెళ్ళాలి. సో ఐ క్రియేటెడ్ ద ఫైల్ ఇన్ డెస్క్టాప్. సో ఆ డెస్క్టాప్ ఫైల్కి వెళ్తుంది. జస్ట్ సి అంటే అక్కడికి వెళ్ళి లైక్ ఓపెన్ చేసానంటే డెస్క్టాప్తో ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు నా ఫైల్ని రన్ చేయడానికి సో ఐ హ్యావ్ టు యూజ్ జావా సి. సో మై ఫైల్ నేమ్ ఈస్ file.java. సో ఆఫ్టర్ దాట్ ఇట్ విల్ క్రియేట్ ద క్లాస్ ఫైల్. ఒకసారి చూడండి, అది కంపైల్ చేసిన తర్వాత మీ క్లాస్ ఫైల్ ఒకటి జనరేట్ అవుతుంది. సో క్లాస్ ఫైల్ ఈజ్ విజిబుల్ హియర్. సో ఇప్పుడు ఆ క్లాస్ ఫైల్లో ఉన్న డేటాని అంటే మీ జావా ఫైల్లో ఉన్న డేటాని రన్ చేయడానికి యూ హ్యావ్ ద ఆప్షన్ కాల్ జావా స్పేస్ ఫైల్ క్లాస్ ఫైల్ నేమ్ ఇవ్వాలి. సో విచ్ ఇస్ ఫైల్. సో దానిలో ఉన్న డేటా అనేది మీకు విజిబుల్ అవుతుంది. అండ్ ఇలాగే కాకుండా మీరు ఒకవేళ లైక్ కమాండ్ లైక్ ఇన్ ద సెన్స్ విజువల్ స్టూడియో కోడ్లో కూడా సో మీ ఒక
ఫైల్ ని ఓపెన్ చేసి రన్ చేయడానికి కూడా, సో దీని మీద ఈ ఫైల్ మీద రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ విత్ విజువల్ స్టూడియో కోడ్ అని ఇచ్చినా కూడా అది ఓపెన్ అవుతుంది. ఓకే, వి ఓపెన్ ద ఫైల్ ఇట్ సెల్ఫ్. అండ్ ఇప్పుడు దీన్ని రన్ చేయడానికి వీ హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్. ఇక్కడ చూసారంటే టాప్ రైట్ కార్నర్ లో యూ విల్ గెట్ ద ఐ మీన్ రన్ సింబల్ విచ్ ఇస్ పాస్ బటన్ లాగా ఉంటుంది అనమాట. లేదంటే ఇక్కడికి వెళ్ళారంటే 3 బటన్స్ కి రన్ అండ్ డీబగ్, స్టార్ట్ డీబగింగ్ లో ఉంటుంది. లేదంటే ఇటు పక్కకి వెళ్ళారంటే రన్ అండ్ డీబగ్, మీకు మల్టిపుల్ ఆప్షన్స్ అనేవి అవైలబుల్ లో ఉన్నాయి. నేను డైరెక్ట్ గా ఇక్కడికి వెళ్ళి క్లిక్ చేస్తున్నాను. దెన్ ఇట్ విల్ డిస్ప్లే ద అవుట్పుట్ ఇన్ టర్మినల్ ఇట్ సెల్ఫ్. టర్మినల్ లో మీకు అవుట్పుట్ అనేది డిస్ప్లే చేస్తుంది. ఓకే, దానికి మీరు ఏం చేయాలి అంటే యూ నీడ్ ద ఎక్స్టెన్షన్స్. ఎక్స్టెన్షన్స్ అనేది లెఫ్ట్ సైడ్ అనేది అలైన్మెంట్ లో ఉంటాయి. సో మీకు కావాల్సిన ఎక్స్టెన్షన్స్ అనేది టైప్ చేయొచ్చు. లైక్ జావాకి రిలేటెడ్ ఎక్స్టెన్షన్స్ కావాలి కాబట్టి జావా అని టైప్ చేశారంటే ఎక్స్టెన్షన్ ప్యాక్ ఫర్ జావా అనేది విజిబుల్ లోకి వస్తుంది. యూ కెన్ క్లిక్ ఆన్ ఇట్. సో క్లిక్ చేసిన వెంటనే ఒకవేళ మీరు ఇన్స్టాల్ చేసుకో ఉంటే డిజేబుల్ అన్ఇన్స్టాల్ అని కనిపిస్తుంది. ఒకవేళ మీరు ఇన్స్టాల్ చేసుకోలేదు అంటే సో ఇన్స్టాల్ అని కనిపిస్తుంది. లైక్ దిస్, ఇలా ఒక నిమిషం. లైక్ వీ హ్యావ్ ద మల్టిపుల్ చాయిసెస్, లైక్ ఏదో ఒకటి ఓపెన్ చేయండి. యా, సో ఇక్కడ ఒకవేళ మీరు ఇన్స్టాల్ చేసుకోకుండా ఉంటే ఇన్స్టాల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. యూ కెన్ ఇన్స్టాల్ దట్. అండ్ మీరు ఈజీగా అంటే ఫస్ట్ ఎక్స్టెన్షన్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఎక్స్టెన్షన్ ప్యాక్ ఫర్ జావా అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని మీ ఫైల్ రన్ చేసి టర్మినల్ లో అవుట్పుట్ అనేది చెక్ చేయొచ్చు. ఓకే, సో ఐ థింక్ లైక్ ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్ అండ్ ఆల్సో విజువల్ స్టూడియో కోడ్ క్లియర్ అనుకుంటున్నా. సో నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ ఏంటంటే యూ హ్యావ్ టు గో టు ద లైక్ ఐడి, ఏదైనా ఐడి యూజ్ చేసి like you can run your code. So daniki you have to go to the Chrome, and also I'm using the IDE which is Eclipse. So Eclipse download అని క్లిక్ చేశారంటే సో Eclipse downloads లోకి వెళ్ళి అండ్ ఇటు పక్క మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి, లెఫ్ట్ అండ్ రైట్ ఆప్షన్. అండ్ లెఫ్ట్ ఆప్షన్ లో యూ హ్యావ్ ద లైక్ విచ్ ఇస్ డౌన్లోడ్ ప్యాకేజెస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, అక్కడికి వెళ్ళండి. సో ఎందుకంటే ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ చాయిసెస్ ఉన్నాయి మనకు ఐడి ఏది కావాలి అనేది. నాకు ఫర్ జావా డెవలపర్స్ కావాలి కాబట్టి దాని మీద విండోస్ మీద క్లిక్ చేశారంటే సో మీకు కావాల్సిన లైక్ జిప్ ఫైల్ అనేది విజిబుల్ లోకి వస్తుంది. ఇక్కడ ఫైల్ లో ఉన్న దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ డౌన్లోడ్ మీద కంటే జిప్ ఫైల్ ని క్లిక్ చేశారంటే మీకు ప్రతి ఒక్క లైక్ ఐడికి రిలేటెడ్ అన్ని ఫైల్స్ కూడా జిప్ ఫైల్ లో ఉంటాయి. ఇప్పుడు జిప్ ఫైల్ ని క్లిక్ చేశాను. దెన్ సేవ్ ఇట్. Will take the time, and also it will after the installation you have to extract the files అన్నమాట. ఫైల్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. సో ఆఫ్టర్ ఇన్స్టాలింగ్ మీరు డౌన్లోడ్స్కి వెళ్ళారంటే మీకు ఆప్షన్స్ అనేవి విజిబుల్ అవుతుంది. లైక్ ఇక్కడ జిప్ ఫైల్ అనేది ఇన్స్టాల్ అయింది, దాన్ని ఏం చేద్దామంటే ఎక్స్ట్రాక్ట్ చేద్దాం. ఎక్స్ట్రాక్ట్, సో యూ కెన్ ఎక్స్ట్రాక్ట్ అండ్ క్లిక్ ఆన్ ఇట్. After extraction you can click on it and click on Eclipse, and ఇక్కడ Eclipse exe ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇన్స్టాల్ anything. It will ask for it, use the default location, or else you can choose the location wherever you want. Okay, so I'll launch. After successful completion of installation you can display the workspace ఇలా వస్తుంది అనమాట. ఎక్లిప్స్ వర్క్ స్పేస్ అనేది అంటే మీరు ఫైల్ ని రన్ చేయడానికి అండ్ ఇలా విజిబుల్ అవుతుంది. సో జస్ట్ ఇగ్నోర్ ఇట్. ఆ ఫైల్ exe ఫైల్ దగ్గరికి వెళ్ళారంటే you can proceed it next and proceed. యా, సో ఈ వెల్కమ్ అని కదా దాన్ని క్రాస్ మార్క్ చేశారంటే ఇలా మీకు డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ మీరు క్లాస్ ఫైల్ ని రన్ చేయాలంటే యూ హ్యావ్ టు క్రియేట్ ద జావా ప్రాజెక్ట్. సో క్రియేట్ ఎ జావా ప్రాజెక్ట్. జావా ప్రాజెక్ట్ నేను జావా ప్రాజెక్ట్ అని ఇస్తున్నాను, ప్రాజెక్ట్ 1. ఓకే,
and Java SC. Click on. You can take the default location or else the location you want. Firstly, you have to give the proper name. Yeah, this is, and click on next and select the SRC. Okay, so you have the project here and ఇక్కడ source లోకి వెళ్ళి you can create the file. New లోకి వెళ్ళి Java class file generate చేయొచ్చు. My file name is file1. ఇక్కడ నేను క్లాస్ నేమ్ అన్నా ఫైల్ నేమ్ అన్నా సేమ్ ఒకటి క్లాస్ నేమ్ అడిగింది కదా జావా క్లాస్ నేమ్ అదే ఫైల్ నేమ్ గా క్రియేట్ అవుతుంది ఓకే సో ఒకవేళ మీకు లైక్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ డిఫాల్ట్ గా కావాలన్నా కన్స్ట్రక్టర్స్ కావాలన్నా కమాండ్స్ కావాలన్నా సో యూ కెన్ డైరెక్ట్లీ గివ్ ఇట్ ఓకే అండ్ before going to create this for creating the file like we have to create a folder here so desktop folder create చేసుకుంటుంది కావాలంటే sorry I'm creating the folder which is new. So go here and SRC and you can create them. Select this. Select it. So after opening the workspace, you have to create a Java project. So before going to create a Java project, you have to create a folder in desktop. So project run చేయాలంటే అవన్నీ ఒక folder లో ఉండాలి కదా సో కాబట్టి folder లో ఒక desktop ని create చేద్దాం Java folder. So you have to go the workspace of Eclipse and create a Java project
and Java project. So it should start with the small letters. It will indicate in the starting లోనే ఇండికేట్ చేస్తుంది. సో మీకు డిఫాల్ట్ లొకేషన్ కావాలంటే సెలెక్ట్ చేసుకోండి, లేదంటే ఫోల్డర్ ఆల్రెడీ ఉంది కాబట్టి సో డెస్క్టాప్లో జావా ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకోండి. జావా ఫోల్డర్. So I selected the Java folder, select the folder, and you have to click on the next, and you have to select the SRC and click on the finish. సో దెన్ ఇప్పుడు మీ ఒక ప్రాజెక్ట్ అనేది ఇక్కడ క్రియేట్ అయిపోయింది. దాంట్లో ఎస్ఆర్సీ మీదకి వెళ్ళి అండ్ న్యూ క్లాస్ ఫైల్ ఒకటి జనరేట్ చేసుకోవాలంటే క్లాస్ ఫైల్ మీద ఇవ్వండి. ఇప్పుడు క్లాస్ ఫైల్ ఏదైతే మీరు ఇస్తున్నారో అదే ఫైల్ నేమ్ అయిపోతుంది. సో నేను ఏం చేస్తున్నానంటే లైక్ file1 అని ఇస్తాను, file1. ఓకే, సో ఈ క్రియేటెడ్ ద నేమ్ అండ్ ఆల్సో అదే డిఫాల్ట్ గా మనకు పబ్లిక్ స్టాటిక్ మెయిన్ అని ఇవ్వాలి, ప్లస్ కమాండ్స్ ఇవ్వాలి, కన్స్ట్రక్టర్స్ ఇవ్వాలంటే అన్ని మీరు ఇచ్చుకోవచ్చు కమాండ్స్ తో సహా. ఓకే, సో క్లిక్ ఆన్ ఫినిష్. సో ఇట్ విల్ డిస్ప్లే లైక్ దిస్. ఓకే, ఇప్పుడు మీరు ఏదైతే ఇచ్చున్నారో అన్ని ఇక్కడ డిస్ప్లే అయిపోయాయి కదా. క్లాస్ నేమ్ ఉంది అండ్ సేమ్ టోటల్లీ, బట్ ఇక్కడ మనం ఎక్స్ట్రాగా రాయాల్సిన సిస్టమ్ డాట్ అండ్ కింద అన్ని రికమెండ్ మీకు కనిపిస్తుంది అనమాట. ప్రింట్ okay, so you can save it and you can run by using the symbols. పైన మీకు 2 సింబల్స్ కనిపిస్తున్నాయి చూడండి. సో మీకు జూమ్ ఇన్ కావాలంటే జూమ్ ఇన్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ 3 ఆప్షన్స్ లో ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేశారంటే రన్ మీదకి వెళ్తుంది అండ్ కింద మీకు అవుట్పుట్ అనేది డిస్ప్లే వస్తుంది. ఇలా మనం ఏం చేయొచ్చు అంటే లైక్ త్రూ ద ఎక్లిప్స్ అండ్ ఆల్సో కమాండ్ ప్రాంప్ట్ అండ్ విజువల్ స్టూడియో కోడ్ లో మీ ఒక లైక్ జావా ప్రోగ్రామ్ ని ఈజీగా రన్ చేయొచ్చు. ఐ థింక్ యూ గాట్ అన్ ఐడియా అబౌట్ హౌ మెనీ ప్లాట్ఫామ్స్ వీ హ్యావ్ టు run the Java code. Okay, so if you understand with it, so then apply the same practically in your system also. Yeah, thank you.